8 years ఉన్నప్పుడు ఏమీ తెలియదు అసలు మనకి, ఇది అవుతామా అది అవుతామా ఇవే తెలియదు. 8 years ఉన్నప్పటి నుండి సినిమా 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 సినిమా, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, సినిమా, యాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి. ఎలా అవుతాం ఎలా చేస్తాం అన్నీ అనవసరం మనకి, ఎలా అయినా అవ్వాలి. ఈ జర్నీలో నాకు బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఏదైతే ఫస్ట్ కెప్టెన్సీ అండ్ లాస్ట్ కెప్టెన్సీ, తర్వాత టికెట్ టు ఫినాలే, ఇవన్నీ మంచి ఎంత అయితే ఉందో బాధలు కూడా అన్నీ ఉంటాయి. చాలా చాలా బాధలు జరిగాయి. అండ్ నేను అనుకున్న నా క్లోజెస్ట్ పీపుల్ నాకు ఎలా అయినా వీళ్ళు నాతో పాటే ఉంటారు అని అనుకున్న వాళ్ళు నాకు ముందే వెళ్ళిపోవడం జరిగింది. నాకు అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ 2 weeks నేను ఉన్న పొజిషన్ ఏంటంటే మనుషులు నాకు అలవాటు అవ్వాలి. ఫస్ట్ బేసికల్గా ఆర్టిఫిషియల్గా ఎప్పుడు నేను ఇంటరాక్ట్ అవ్వను. వీడితో కూడా ఏపీలో కూడా వీడితో నాకు అంత ఇంటరాక్షన్ ఏమి ఉండదు. ఆఫ్టర్ దట్ ఎందుకు ఇంటరాక్షన్ సడన్ గా వచ్చేసింది వీడితో. నాకు ప్లాన్ చేసుకొని చేయనేది, ఈ మనిషితో మాట్లాడి మనిషితో ర్యాపో పెంచుకోవాలి, ఈ మనిషితో ఉండి ఈ మనిషితో పరిచయం పెంచుకోవాలి అని చాలా మంది చెప్పారు. వీళ్ళతో ఉండొచ్చు, వీళ్ళతో ఉంటే బాగుంటుంది, వాళ్ళతో ఉంటే బాగుంటుంది అని చెప్పినా సరే ఆటోమేటిక్గా అవుతుందిలే అని చెప్పేసి వీళ్ళతో నాకు ఆటోమేటిక్గా ఉంది. ప్రియాతో నాకు ఫస్ట్ నుండి ఉంది, శ్రీజాతో కూడా నాకు బాగుంది. కానీ అది బాగా క్లోజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ఎందుకు క్లోజ్ అయిపోయింది అది కూడా. తర్వాత నాకు వీళ్ళందరూ నువ్వు కలవట్లేదు అంటే ఎలా కలవాలి రా, మమ్మల్ని ఆ ఇంట్లో పెట్టారు ఈ ఇంట్లో పెట్టారు, ఎలా కలుస్తా, ఏం జరుగుతుంది అని తర్వాత బూస్టప్ ఇచ్చిన తర్వాత సమ్ ఆఫ్ ద పాయింట్ లో మనుషులు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఓకే ఇనిషియేషన్ అనేది మన దగ్గర నుంచి క్రియేట్ చేసుకుందాం, మనమే క్రియేట్ చేసుకుందాం అని చెప్పి జరగడం. సేమ్ ఎప్పుడైతే నేను ఆ పాయింట్ ఆఫ్ టైం నేను అనుకున్నానో సడన్ గా నాకు కూడా ఆపర్చునిటీస్ రావడం మొదలుపెట్టి, ఛాన్సెస్ కానీ టాస్క్ కానీ ఏవైనా. సో అలా బాగా ఫస్ట్ ఇవన్నీ అర్థం చేసుకొని గేమ్ లో దిగిన తర్వాత నాకు అన్న దొరికాడు ఈ హౌస్ లో. కలిసి ఆడాం, కలిసి ఉన్నాం, ఎన్నో జ్ఞాపకాలు. అవన్నీ మనం ఎక్స్ప్రెస్ చేయలేం. ఇది నాకు ముందు నుంచే ఉన్నాడు కాబట్టి వీడి గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను బేసికల్ గా నేను అమ్మే మా దాంట్లో నెంబర్ ఆఫ్ కజిన్స్ ఉన్నారు. కజిన్స్ లో ఐఎమ్ ద యాక్టివ్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఇదిరా నువ్వు ఇలారా నువ్వు అనే వేలు పెట్టి నడిపించే అన్న అయితే నాకు లేడు. ఉన్నా సరే ఇలా దగ్గరుండి ఎప్పుడు హాస్టల్ కదా, హాస్టల్ లైఫ్ ఈ లైఫ్ కాబట్టి నాకు ఎవరు దగ్గర ఉండి చేసేవాళ్ళు అంతా సెల్ఫ్ మేడ్ చేసుకునేవాడిని అంతా. ఇదిరా ఇలారా చిన్న ఏ మిస్టేక్ అయినా ఇలారా అని చెప్పి ఒక అన్న దొరికాడు. ఈ లైఫ్ అంతా నువ్వు ఇలానే ఉంటావు, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఎటువంటి టెన్షన్ పడుకు, నువ్వు ఆ భయం పడుకు, బయటకి వెళ్ళి మంచి అదే కూడా పట్టుకున్నాడు అంటే పట్టుకునే ఉంటాడు ఎప్పుడైనా సరే. ఓకేనా? ఏ పర్సన్ అయినా సరే ఇప్పుడు వరకు వెళ్ళిన హౌస్ మేట్స్ లో నాకు ఎవరితో ఎటువంటి భేదాలు లేవు, ఏవి లేవు, అంత ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అలా బాగుంది. ఈ నేను చాలా మిస్ చేస్తాను. లాస్ట్ వీక్ వచ్చింది అంటే ఇంకా నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ. తర్వాత నాకు బయటకు వెళ్ళిన తర్వాత ఏంటి మీ అందరికి ఒక ఐడియా ఉంటుంది. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే మీరు సక్సీడ్ అయిన వాటిల్లో ఇది ఇంకో సక్సీడ్ స్టెప్ మీకు. ఇది నాకు ఇది ఓన్లీ ఇనిషియేషన్. వీడికి కూడా ముందు ఎక్కడో దగ్గర ఏదో అట్లీస్ట్ ఒక దగ్గర టీవీలో కానీ స్క్రీన్లో కానీ కనిపించి ఉంటాడు. నాకు ఓన్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, ఫస్ట్ స్టెప్ ఇదే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఎలా ఉంటది ఏంటి నా బయటకు వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఏంటో నేను బ్లాంక్ లో ఉన్నా. స్టిల్ లాస్ట్ వీక్ నుంచి ఆలోచిస్తూ నేనైతే ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ బ్లాంక్. బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి నాకు ఉంటుంది. ఉంటాను మీ అందరికీ మీ కాయిన్స్ ఉంటాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీ అందరికీ తెలుసు. నాకు అంత ఐడియా లేదు మీతో పోల్చుకుంటే. మీరు అందరూ నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా వెళ్ళిపోయింది అది నాకు ఎలా ఫ్రెండ్ అయిందో తెలియదు. స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ ఎంత వచ్చినా సరే అది అలా నాతో నవ్వుతూనే ఉండేది, అంతా బాగానే ఉంది. ఎక్కడ నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ అందరికి ఒక సిచ్యువేషన్ అనిపించుండొచ్చు, అవసరం మనకి ఇదంతా వెళ్ళిపోవాల్సిందేమో అని చెప్పి. బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే. దొరికిందిరా ఇది ఒకటే అవకాశం, గోల్డెన్ ఛాన్స్, దీన్ని అసలు ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. మనం ఎంత కష్టం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎదురు ఫేస్ చేద్దాం అనిపించిందే తప్ప ఎక్కడ గివప్ ఇవ్వకూడదు, ఏది అసలు మార్చుకోకూడదు. అట్లీస్ట్ ఒపీనియన్ కూడా మార్చుకోకూడదు. నువ్వు వెళ్ళిపోవాలి అసలు ఎందుకు నీకు అని చెప్పి అని కూడా అనుకోకూడదు, అని కల్లో కూడా అనుకోలేదు నేను అసలు. ఏదైనా సరే నెక్స్ట్ జీవితం ఉండేవాడిని, నెక్స్ట్ ఏంటి అని చెప్పి అన్ని ఎమోషన్స్. ఇప్పుడు అంటే ట్రాన్స్పరెంట్ గా ఎలా ఉండిపోతానంటే నేను బయట కూడా అంతే ట్రాన్స్పరెంట్ గా ఉండిపోతాను. సో కాకపోతే బయటికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అయిపోయింది ఇంకా నీతో నాకు అనవసరం. ఇంకా లైఫ్ లో నువ్వు ఎన్నిసార్లు ఫోన్లు చేయి, బ్లాక్లు చేయి, నువ్వు జరగ ఫరక పడదు. కానీ ఇక్కడ ఏంటంటే కలిసిపోతున్నావు. నీ
కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా నేను అది కాదు, హౌస్ లో కూడా అంతే. ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ లో కూడా ఇప్పుడు చాలా మందితో నాకు అయిన తర్వాత కూడా నేను వెంటనే కలిసేవాడు కాదు, నాకు వద్దు అని. కానీ ఆటోమేటిక్గా నేను కూడా చేంజ్ అయిపోవడం మొదలు పెట్టాను అనమాట. అయిపోయిన వెంటనే ఇది సారీ చెప్పాడు, లేదా నా తప్పు ఉంటే నేను సారీ చెప్పాడు, లేదా వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పాడు ఇలా జరిగింది అందుకే ఇలా జరిగింది అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకోవడం. ఇలా ఎందుకంటే మనుషులతో త్వరగా కలిసిపోవడం మొదలు పెట్టాను. ఇది నా ఫస్ట్ చేంజ్ అంటే నా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ద ఓన్లీ చేంజ్ అదే, మనుషులతో నేను త్వరగా కలిసిపోవడం. ఏదైనా ఏది ఉన్నా సరే బిగ్ బాస్ లో నేను సంపాదించుకుంది అమ్మని, తనుజాని, ప్రియాని, శ్రీజాని. అండ్ ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తానని బిగ్ బాస్ హౌస్ లోకి. థ్యాంక్ యూ.